ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 4% పెంపు, ఆర్టికల్ 370 రద్దుతో ప్రజలకు స్వేచ్ఛ, ముంపు అంచున అగ్రరాజ్యం, ప్రాణాలతో బయటపడటం అద్భుతమే, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, బొర్రా గుహలకు మహద్దశ, 8 మందికి మరణశిక్ష, ముగ్గురి హత్య కేసులో యూపీ కోర్టు తీర్పు, యువతకు 5 గ్యారంటీలు, రాహుల్, సీట్ల సర్దుబాటుపై నేడు చర్చ, జగన్ కేడి 420, షర్మిల, ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి, రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్పష్టీకరణ, మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా, 5వ టెస్ట్లో భారత్ జోరు, సత్వరమే శక్తినిచ్చే మంచి ఎనర్జీ బూస్టర్ ద్రాక్ష. ఈరోజు వార్తలను చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 4% పెంపు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని, పెన్షనర్లకు కరువు సహాయాన్ని, బేసిక్ పే పెన్షన్పై మరో 4% పెంచింది. ప్రస్తుతం డిఏ, డిఆర్ 40% ఉంది. తాజా పెంపుతో ఇది 50%కి చేరింది. పెంచిన భత్యం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దుతో ప్రజలకు స్వేచ్ఛ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభివృద్ధిలో జమ్మూ కశ్మీర్ నూతన శిఖరాలకు చేరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధికి అడ్డుగోడగా మారిన ఈ ఆర్టికల్ను రద్దు చేశాక ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, జమ్మూ కశ్మీర్ హాయిగా ఊపిరి పీల్చుకుంటోందని చెప్పారు. గురువారం జమ్మూ కశ్మీర్లో మోదీ పర్యటించారు. దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం చేశారు. జమ్మూ కశ్మీర్లో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 1000 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు. ముంపు అంచున అగ్రరాజ్యం. కాలుష్యం, కార్చిచ్చులు అన్నీ కలిసి ధ్రువపు మంచును వేగంగా కరిగించేస్తున్నాయి. కొత్తగా వచ్చి చేరిన నీటితో సముద్ర మట్టాలు అమాంతం పెరిగి తీర ప్రాంతాలను తమలో కలిపేసుకోనున్నాయి. ఇలా సముద్ర మట్టాల పెరుగుదలతో ముప్పును అమెరికాలోని 24 తీర ప్రాంత నగరాలు ఎదుర్కోనున్నాయని తాజా అధ్యయనం ఒకటి ప్రమాద ఘంటికలు మోగించింది. ఇప్పటికైనా తేరుకోకపోతే అనూహ్యంగా పెరిగే సముద్ర మట్టాలను ఆపడం ఎవరి తరమూ కాదు. అమెరికాలోనే ప్రభావిత 32 తీర నగరాలకు గాను 24 నగరాల వెంట సముద్ర మట్టం ప్రతి సంవత్సరం 2 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది. వీటిలోని 12 నగరాల్లో అయితే అంతర్జాతీయ సముద్ర మట్టాల సగటు పెరుగుదల రేటును దాటి మరీ జలాలు పైకి వస్తున్నాయి. వీటికి తోడు ఈ నగరాల్లోని ప్రతి 50 మంది జనాభాలో ఒకరు దారుణమైన వరదలను చవిచూడక తప్పదని తాజా అధ్యయనం హెచ్చరించింది. ప్రాణాలతో బయటపడడం అద్భుతమే, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా. జైలు నుంచి ప్రాణాలతో బయటపడతానని ఏనాడు అనుకోలేదని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా చెప్పారు. సజీవంగా బయటకు రావడం నిజంగా అద్భుతమేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. జైలులో శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు అనుభవించానని చెప్పారు. అక్కడ జీవితం
అత్యంత దుర్భరమని పేర్కొన్నారు. మావోలతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా గుర్తిస్తూ మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆయన గురువారం నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. జైలు నుంచి చక్రాల కుర్చీలో బయటకు వచ్చారు. ఈశాన్య భారతదేశంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని సాయిబాబా అన్నారు. బొర్రా గుహలకు మహద్దశ. విశ్వఖ్యాతి పొందిన బొర్రా గుహలను అతి సుందరంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం 29.88 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. గురువారం ఈ పనులకు ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. కాగా 1807లో విలియం కింగ్ గుర్తించిన ఈ గుహల్లో సున్నప్రాయి ఖనిజంతో ఏర్పాటైన మానవ మెదడు, డైనోసార్, మొసలి, తేనెపట్టు లాంటి వివిధ ఆకృతులు చూపర్లను కనువిందు చేస్తున్నాయి. 1995 ముందు వరకు స్థానిక గిరిజనులు కాగడాలతో బొర్రా గుహలను నిర్వహించేవారు. తర్వాత పర్యాటక శాఖ విద్యుత్ సౌకర్యం కల్పించి లైట్లను ఏర్పాటు చేసింది. స్థానిక గిరిజనులకు టికెట్పై కమిషన్ ఇచ్చి నడిపేవారు. 2000 నుంచి పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. వచ్చే ఆదాయంలో కొంతమేర గుహల అభివృద్ధికి కేటాయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్ జావేద్ అహ్మద్ హజం ఆర్టికల్ 370 రద్దును విమర్శిస్తూ ఆగస్టు 5ను జమ్మూ కశ్మీర్కు బ్లాక్ డేగా పేర్కొన్నారు. ఆగస్టు 14న పాకిస్తాన్కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. దీంతో కొల్హాపూర్ జిల్లాలోని హట్కనంగలే పోలీస్ స్టేషన్లో హజంపై సెక్షన్ 153A కింద కేసు నమోదైంది. ఈ కేసు నమోదును బాంబే హైకోర్టు సమర్థించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ పౌరులకు శుభాకాంక్షలు చెప్పడంలో తప్పులేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. దీని ద్వారా ఆర్టికల్ 370 రద్దును విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఆర్టికల్ రద్దు చేసిన రోజును బ్లాక్ డేగా పేర్కొనడం ద్వారా హజం తన నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతి చర్యను సెక్షన్ 153A ద్వారా అడ్డుకుంటే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. చట్టబద్ధ నిబంధనను తెలిపే హక్కు ఆర్టికల్ 19(1)A కల్పిస్తుంది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్య అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. 8 మందికి మరణశిక్ష. ముగ్గురి హత్య కేసులో యూపీ కోర్టు తీర్పు. దొంగతనానికి వచ్చి ఆదాయ పన్ను శాఖ ఇన్స్పెక్టర్ కుటుంబంలోని ముగ్గురిని హతమార్చిన కేసులో 8 మందికి ఉత్తరప్రదేశ్లోని బరేలీ కోర్టు మరణశిక్ష విధించింది. మరణశిక్ష పడిన వారంతా ఖైమర్ హసీన్ గ్యాంగ్ సభ్యులు. బరేలీలోని సురేష్ శర్మ నగర్లో 10 ఏళ్ల కిందట ఈ ఘటన జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక జడ్జి రవికుమార్ దివాకర్ నిందితులకు మరణశిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. దొంగలు దోచుకున్న బంగారాన్ని కొనుగోలు చేసిన బంగారు వ్యాపారికి యావజ్జీవ శిక్ష పడింది. పీలీభీత్లో రవికాంత్ మిశ్రా ఆదాయ పన్ను శాఖ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. 2014 ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 9 గంటలకు ఆయన బరేలీలోని ఇంటి నుంచి పీలీభీత్ వెళ్లారు.
23వ తేదీన ఆయన తిరిగి వచ్చేసరికి గేటు లోపల నుంచి తాళం వేసి ఉంది. కిటికీ తెరిచి ఉంది. గ్రిల్స్ తొలగించి ఉన్నాయి. టెర్రస్ తలుపు తెరిచి ఉంది. పక్కన నిర్మిస్తున్న భవనంపై నుంచి ఆయన తన ఇంట్లోకి చూడగా తన 70 ఏళ్ల తల్లి పుష్ప మెట్లపై విగతజీవిగా పడి ఉన్నారు. ఆయన సోదరుడు యోగేష్, మరదలు ప్రియా మృతదేహాలు బెడ్రూంలో పడి ఉన్నాయి. ఇంటిని దుండగులు దోచుకున్న ఆనవాళ్లు కనిపించాయి. కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు 9 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో బంగారు వ్యాపారి ఉన్నారు. నిందితులు పక్కన నిర్మిస్తున్న ఇంట్లో నుంచి మిశ్రా నివాసంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను హతమార్చి బంగారాన్ని, ఇంట్లో వస్తువులను దోచుకున్నారు. దొంగల అలజడి విని లేచిన పుష్పను ఇటుకతో కొట్టి చంపారు. మిగతా 2 గడ్డపారతో హతమార్చారు. 2014 మే 2వ తేదీన నిందితుల స్థావరాన్ని పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం కోర్టు నిందితులైన వాజిద్, హసీన్, యాసిన్ అలియాస్ జీషన్, నజీమా, హషీమా, సమీర్ అలియాస్ సాహిబ్, జుల్ఫామ్, ఫాహింలకు మరణశిక్ష విధించింది. ఎన్నికల వేళ వాళ్ళు వీళ్ళు. యువతకు 5 గ్యారంటీలు. రాహుల్ లోక్సభ ఎన్నికల్లో తాము గెలిస్తే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అప్రెంటిస్షిప్ హక్కు చట్టాన్ని తీసుకురావడం ద్వారా డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న 25 ఏళ్లలోపు యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి లభించేలా చూస్తామన్నారు. ఏడాది అప్రెంటిస్ కాలంలో యువతకు ₹1,00,000 చెల్లిస్తామన్నారు. ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్లను అరికట్టేందుకు కఠినమైన చట్టాన్ని అమలు చేస్తామని యువ న్యాయ్ పేరిట 5 గ్యారంటీల హామీ ఇచ్చారు. సీట్ల సర్దుబాటుపై నేడు చర్చ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత మిత్రపక్షాలన్నింటినీ తిరిగి దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీని తిరిగి ఎన్డీఏలో చేర్చుకునే అంశంపై కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. జగన్ కేడీ 420, షర్మిల. సీఎం జగన్ 420 కేడీ ప్రత్యేక హోదా సాధన విషయంలో ఇచ్చిన హామీని విస్మరించారు. తల్లిలాంటి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు. ప్రధాని మోదీ కూడా ఇలానే మోసగించారు అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా నేటికి విభజన హామీల్లో ఒక్కటి అమలు కాలేదని, సొంత ప్రయోజనాల కోసం జగన్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. 15 లక్షల కోట్ల రూపాయల విలువగల విభజన హామీల్ని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కినా వైకాపా సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. విభజన హామీలు నెరవేరక, ప్రత్యేక హోదా లభించక రాష్ట్రానికి పట్టుమని 10 పరిశ్రమలు రాలేదన్నారు. ఉపాధి కోసం యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజార్చిందని షర్మిల మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి. రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్పష్టీకరణ. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిపై సమగ్ర అవగాహన ఏర్పరచుకుని రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో నియమావళిని పాటించాల్సిందేనని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు గుర్తింపు పొందిన అన్ని పార్టీల ప్రతినిధులతో గురువారం రాష్ట్ర సచివాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు అంకంరెడ్డి నారాయణమూర్తి, ఏ రాజేంద్ర ప్రసాద్, ఐకే అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. గురువారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిలో ఉండి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదు, అందుకే ఆ పదవికి రాజీనామా చేశాను. ఆ లేఖను సీఎం జగన్కు పంపించాను. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం కోసం పనిచేస్తా. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం సీఎం జగన్ ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మహిళా లోకం అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా అన్నారు. 5వ టెస్ట్లో భారత్ జోరు. ధర్మశాలలో తొలి రోజే వాతావరణం భారత్కు అనుకూలంగా మారిపోయింది. గిర్రున తిరుగుతున్న బంతులను ఎదుర్కోలేక తలవంచిన ఇంగ్లాండ్ 60 ఓవర్లలోపే 10 వికెట్లను స్పిన్నర్లకే అప్పగించింది. టాస్ గెలిచిన సానుకూలత శుభారంభం తర్వాత ఒక దశలో 3 వికెట్లతో 175 పరుగులకు మెరుగైన స్థితిలో నిలిచిన పర్యాటక జట్టు పేలవ ప్రదర్శనతో 43 పరుగులకే మిగిలిన 7 వికెట్లు చేజార్చుకుంది. ఎడంచేతి మణికట్టుతో కుల్దీప్ 5 వికెట్లు తన ఖాతాలో వేసుకోగా తన 100వ టెస్ట్ మ్యాచ్లో 4 వికెట్లతో అశ్విన్ అండగా నిలిచాడు. మరోమారు యశస్వి జైస్వాల్ దూకుడైన బ్యాటింగ్, రోహిత్ సహకారం వెరసి సిరీస్లో భారత్కు తొలిసారి ఓపెనింగ్లో సెంచరీ భాగస్వామ్యం. ఆట ముగిసేసరికి కేవలం 83 పరుగుల లోటుతో ముగించిన టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. ఇదే జోరు కొనసాగితే శుక్రవారమే చివరి టెస్ట్ పూర్తిగా భారత్ చేతుల్లోకి రావడం ఖాయం. సత్వరమే శక్తినిచ్చే మంచి ఎనర్జీ బూస్టర్ ద్రాక్ష. ద్రాక్షలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ద్రాక్షను తింటే కంటిలో వచ్చే సమస్యలు తగ్గిపోతాయి. మైగ్రేన్తో బాధపడేవారు తాజా ద్రాక్ష పండ్లు లేదా రసాన్ని తాగితే ఉపశమనం లభిస్తుంది. మైగ్రేన్ తగ్గే అవకాశాలు ఎక్కువ. రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రించే గుణాలు ద్రాక్షలో ఉన్నాయి. తరచుగా ద్రాక్ష తినేవారు గ్రేప్ వైన్ తీసుకునేవారిలో వయసు త్వరగా మీద పడదు. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దగ్గు, జలుబు లాంటి సమస్యలు దరిచేరవు. సత్వరమే శక్తినిచ్చే మంచి ఎనర్జీ బూస్టర్. శరీరంలోని కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. విటమిన్ కే, కాల్షియం, మ్యాంగనీస్ ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో స్టెమ్ ల్యాబ్స్. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఆధారిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి శ్రీనివాసరావు తెలిపారు.
14 ఎపిడమియాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాష్ట్ర వైద్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో 14 ఎపిడమియాలజిస్ట్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. రన్నరప్ రాజా రిత్విక్. జాతీయ చెస్ ఛాంపియన్షిప్లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ రెండో పతకాన్ని సాధించాడు. ర్యాపిడ్ ఫార్మాట్లో కాంస్య పతకం నెగ్గిన రిత్విక్ గురువారం నాసిక్లో జరిగిన బ్లిడ్జ్ ఫార్మాట్లో రన్నరప్గా నిలిచి రజత పతకం సాధించాడు. ముంబై ఘన విజయం. 42 పరుగులతో యూపీ వారియర్స్పై గెలుపు. రాణించిన బ్రంట్, అమెలియా, సైకా. క్వార్టర్స్లో సింధు. ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పివి సింధు క్వార్టర్ ఫైనల్లోకి వెళ్ళింది. ప్రపంచ 10వ ర్యాంకర్ బీవెన్ జాంగ్తో జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో సింధు 13-21, 21-10, 21-14తో గెలిచింది. అర్జున్కు 3వ స్థానం. షెంజన్ లాంగాంగ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్ 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.